ఒరే విశ్వసాయిరెడ్డి, 2 రోజుల క్రితం ఒక ఆదివాసీ మహిళకి కడుపు చేసావని వాళ్ళ భర్త మీడియాలో చెప్పిన దానికి విశ్లేషణ చేశారు, ఆ వార్త ప్రసారం చేశారు మీడియా వాళ్ళు. దానికి నువ్వు లేటుగా ఖండన ఇచ్చావు. నువ్వు ఆయన ఆరోపణ చేసినప్పుడు, ఆయన డిఎన్ఏ టెస్ట్ చేసుకుని నా బిడ్డకి ఎవరు తండ్రో తెలియాలన్నప్పుడు, నువ్వు తప్పు చేయకపోతే డిఎన్ఏ టెస్ట్ చేసుకుని సచ్యుడిగా నిరూపించుకోవాలి. తప్పు చేస్తే మూసుకుని శిక్ష అనుభవించాలి. కానీ కమ్మవాళ్ళు కమ్మ పత్రికలు, కమ్మ ఛానల్స్ అంట ఆరోపణ చేసిన ఆయన ఓకే, నీ బాధితురాలు ఓకే, కానీ కమ్మవాళ్ళు ఏం చేశారు మధ్యలో? కమ్మ ఛానల్స్, కమ్మ పత్రికలు, అసలు కులాలు ఎందుకు వస్తాయిరా నీకు? ప్రతిదానికి కమ్మ కులం మీద ద్వేషం ఎందుకురా నువ్వు? రే విశ్వసాయిరెడ్డి, నీ బతుకేంటిరా? ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన వాడి గురించి మాట్లాడరా. కులం ఎందుకురా? వాళ్ళ కులం ఎందుకురా? నువ్వు సన్నాసివి కాబట్టి నిన్ను సన్నాసి అంటాం, కానీ నీ కులాన్ని అనవరా మేము. ఎందుకంటే కులం ఉన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు, చెడు ఉంటారు. కులంలో మంచి చెడు ఉండదురా. కులపాళ్ళలో మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. ఏమన్నా ఉంటే వాళ్ళని విమర్శించుకోవాలి, వాళ్ళ పేరు పెట్టి అనాలి, కానీ వాళ్ళ కులం పేర్లు మనం మాట్లాడితే అది సంస్కారం అనిపించుకోదు. నువ్వు రాజ్యసభ మెంబర్వి, 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యావు. నీ వలన ఏదన్నా మంచి తెలుసుకోవాలి, అంతేగాని పొద్దున్న లేచిన కాంచి ఎందుకురా కమ్మకులం మీద ప్రతి విషయంలోనూ విషం కక్కుతావు నువ్వు? నిన్ను నేను ఒరే లంజా కొడక అనగలను, ఒరే లంగా వెధవా అనగలను, ఒరే లఫూట్ నా కొడక అనగలను, ఒరే ఒక అమ్మ అబ్బకు బట్ట నా కొడక అనగలను. కానీ అన్న ఎందుకంటే నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, కానీ నాకు కూడా కొంచెం సంస్కారం ఉంది. నువ్వు ఒక రాజ్యసభ మెంబరు, నువ్వు అతి నీచంగా, అతి హీనంగా సంస్కారంతో ప్రవర్తిస్తున్నావు. మాకు ఆ కులంలో చాలామంది మిత్రులు ఉన్నారు. కులపరంగా మేము ఎప్పుడు ఎవరిని ద్వేషించం, విమర్శించం. వ్యక్తులు పార్టీ పరంగా మాట్లాడుకో, నువ్వెన్నైనా మాట్లాడుకో, మేమేమైనా మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళ కులాల గురించి చెప్తున్నావు చూసావా? అరే నువ్వు మనిషి పట్టుకు పుట్టావా విజయసాయిరెడ్డి? మా బోటాళ్ళు కామన్ మ్యాన్ కూడా ఏదన్నా అనాలంటే నలుగురిలో కొంచెం ఆలోచిస్తారు. కానీ నువ్వు మీడియా ముందుకు వచ్చేంట్రా, వాగుడేంట్రా, ఒరే అరే అని చెప్పేసి రిపోర్టర్లని, ఆ ఛానల్ అధిపతి, ఈ ఛానల్ అధిపతి, కమ్మోళ్ళు, నీకు ఇంకా మానవంటరా నువ్వు? అరే అదే రెడ్లు, నీ సామాజిక వర్గం, నీ కులం వాళ్ళే నెల్లూరులో నీ చీకొట్టారు. ఎందుకు చీకొట్టారు? నువ్వు ఆ కులంలో చెడబుట్టావు కాబట్టి. నీలాంటి చెడబుట్టిన వాళ్ళు ప్రతి కులంలో ఉంటారురా. మా కులంలో కూడా ఉన్నారు. ఎందుకురా నీ బతుకు? బురదగుంటలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. 68 ఏళ్ళు అంట నీకు. ఆడిటర్వి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్వి. నీ గురించి ఏం తెలుసుకుంటారా? ఒక 2 సార్లు రాజ్యసభ మెంబర్వి. నీ గురించి తెలుసుకోవాల్సిన మంచి ఏముంది? రేయ్, ఇక మీదట నోరు కంట్రోల్ చేసుకో. నిన్ను చీకొట్టారు, జనం చీకొట్టారు, నీ వాళ్ళు చీకొట్టారు, నీ కుటుంబ సభ్యులు కూడా. నిన్ను ఇవాళ నీకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేదు. నీ బతుకు బురదగుంటలో పంది బతుకు ఒకటే. నువ్వు దయచేసి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇక భవిష్యత్తులో నువ్వు ఏ కులాన్ని అన్నా కూడా, సపోజ్ ఇవాళ మా కులాన్ని అన్నావు, కమ్మ కులాన్ని అన్నావు, కమ్మ వాళ్ళందరూ నీకు బడితి పూజ చేస్తారు. నువ్వు కమ్మ కులాన్ని అంటే కమ్మ కులంలో వాళ్ళంతా నీకు బడితి పూజ చేస్తారు. నువ్వేదో పెద్ద రాజ్యసభ మెంబర్వి, నీకు ఇవన్నీ అరే నీకు దమ్ముంటే 4 గోడల మధ్యలో కూర్చొని మీడియాలో మాట్లాడతాం కాదు. నా కొడుకర్రా, విజయవాడ, గుంటూరా, అమరావతి, లేకపోతే నెల్లూరా, లేకపోతే హైదరాబాద్, చెప్పురా నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు. నువ్వు తిట్టిన కమ్మకులం వాళ్ళు వస్తారు, తేల్చుకుందాం, చూసుకుందాం. మాకు నీ కులంతో సంబంధం లేదు, ఏ కులంతోనూ సంబంధం లేదు.
నువ్వు వ్యక్తిగా మమ్మల్ని తిట్టావు కాబట్టి మేము చూసుకుందాం. పిచ్చి వాగుడు వాగి 4 గోడల మధ్యలో ఉండి పెద్ద హీరో అయిపోదామని చెప్పి అనుకోకు. తోలు తీస్తాం. నువ్వు ఒక మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడగలం. మాకు కూడా ఒక సంస్కారం ఉంటుంది. అది తప్పిన రోజు నా కొడక నువ్వు ఒక మాట అంటే 100 మాటలు అంటాం. బట్టలోడు తీసి కొడతాం. చూసుకుందాం. ఎవడో రోడ్డు మీద పోయేవాడు సంస్కారం లేనివాడు వాగాడు అంటే పోన్లే వాడికి తెలియదు అని సంస్కారం లేదని వదిలేయచ్చు. కానీ నువ్వేంట రాజ్యసభ సభ్యుడివిరా. 10 మంది ఏమి నేర్చుకుంటారా నీ దగ్గర? చిల్లర వెధవ అని. నీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నీకు విషయం లేకపోతే విషయం లేదని ఒప్పేసుకో. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని చెప్పి ప్రూవ్ చేసుకోరా. విషయం ఉందనుకో అనుభవించు. నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు దానికి అనుభవించు. లేకపోతే నాకు లేదు కాబట్టి నాకు పిల్లలు పుట్టలేదు, దత్తత తీసుకున్నాను, నాకు విషయం లేదని చెప్పి ఒప్పేసుకో. ఎందుకురమ్మా కులం మీద పడి ఏడుస్తావు? కమ్మ పొద్దున్న లేచిన కాడించి నీ అమ్మ ఏం బతుకురా నీది? కులం మీద పడి ఏడ్చే బతుకు ఏం బతుకురా నీది? చిల్లర నా కొడక. నోరు ఒళ్ళు 2 దగ్గర పెట్టుకో. లేకపోతే నీకు పడితే పూజ ఖాయం. ఒక కామన్ పబ్లిక్గా చెప్తున్నాను నేను ఈ మాట.